పూలే ఆశయాలను చూద్దాం. పూలే ఆశయాలను ఎట్లా ఇస్తావో ఎట్లా ఓపెన్ చేస్తావో. జై పూలే జై పూలే పూలే ఆశయాలను పూలే ఆశయాలను. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కొల్లవారి పట్టణగట్టి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం నేను గ్లాస్ పట్టుకుంటా. జరగాలి, జరిగితే కొద్దిగా కరెక్ట్ చూడండి. ఓకే ఓకే తీసుకోండి. జగ్గుతో మంచిగా ఉన్నది. కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం. ఈసీ నాయకత్వం వర్ధిల్లాలి, ఈసీ నాయకత్వం వర్ధిల్లాలి, ఈసీ నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మందమారి పట్టణ బీసీ సంక్షేమ సంఘం కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముందుగా జ్యోతిరావు పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని బీసీ సంఘం నాయకులకు, బీసీ సంఘం కార్యకర్తలకు, ప్రతి కుల సంఘానికి పేరు పేరున జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జ్యోతిరావు పూలే ఒక మహోన్నతమైన శక్తి. అతను వాళ్ళ భార్యను చదువు రాకపోతే చదువు నేర్పించి ఒక ఉద్యానవనం టైపుగా ఆమెను అధ్యాపకురాలు చేసి మొట్టమొదటి టీచర్గా ఆమె జ్యోతిరావు పూలే భార్యే మనకు ఆదర్శం ఇస్తుంది. ఆమెను ఎంతమంది అగ్రవర్ణాలు ఎన్ని అవమానాలు చేసినా, ఎంత అవమానించినా జ్యోతిరావు పూలే ఒకటే అయిపోయింది. ఆమెకు ఎవరు ఎన్ని చేసినా నువ్వేం పట్టించుకోవద్దు, మన కర్తవ్యం ఒకటే, బడుగు బలైన వర్గాలకు విద్యాబుద్ధులు చేర్పించి వాళ్ళ ప్రయోగం చేయాలి. అదొక్కటే ఆయన స్ఫూర్తి తీసుకొని ఇంత పెద్ద మహోన్నతుడు, అంతటి మహానుభావుడు అంబేద్కర్ లాంటి గొప్ప వాళ్ళే ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని చేసే సందర్భాన్ని ఈ సందర్భాన్ని ఒకటే కోరుకుంటున్నా. జ్యోతిరావు పూలేకు భారతరత్న బిరుదు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీసీ సంఘం తరఫున, మందమారి పట్టణం తరఫున నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఎవరెవరికో ఏమో చేసిండు, జ్యోతిరావు పూలే అనే వ్యక్తి ఒక మహోన్నత శక్తి అయింది. ఇప్పుడు ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలేను మర్చిపోయిన వ్యక్తులు. అలాంటి సాహసాలు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. దయచేసి ఆయన భారతదేశం గౌరవించాలని మందమారి పట్టణ బీసీ సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మందమారి పట్టణంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలే గారి జయంతి చేసుకుంటున్నాము. ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బీసీ ఐక్యతను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి పూలే గారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే వచ్చే తరం వాళ్ళకు కూడా మనం ఆదర్శంగా ఉంటాం. బీసీల ఐక్యత దేశవ్యాప్తంగా ముందుకు పోతుంది. ఇంకా మనం బీసీ వాళ్ళందరూ ఇంకా బయటకు వచ్చి దీన్ని బలోపేతం చేసి వారి ఆశయాలను ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం.